గట్టిగా నోరెత్తి చెప్తున్నా కానీ ఇది ఇక్కడ కూడా సఫలీకృతం కావడం లేదు. అయితే ఈ రౌండ్ సమావేశం ద్వారా పెద్దలు మాట్లాడినట్టుగా ఇది మంచి చర్చ, ఒక నిర్ణయాలు, ఒక వాయిస్ చాలా కాలంగా ఉన్నటువంటి చాలామంది నేతలు ఒప్పుకుంటున్నారు. ఇది దేశంలో చీలికతీర్చేటటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్తూనే వచ్చారు. కానీ మన యొక్క స్వరము అరణ్య స్వరం లాగా, అరణ్య రోగం లాగా కాకపోయింది. ఎంతగా మీరందరూ కూడా తెలంగాణ ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు. ఏదైతే గత నెల సుప్రీంకోర్టు వెలువరిచిన తీర్పు ఏది ఉందో ఆ తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. వాస్తవంగా ఆ తీర్పు ఎత్తించిందంటే ఆ రోజు ఉన్నటువంటి 1950 పారా 3 ఆధారంగా తీర్పు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా అంతకంటే దాని తర్వాత ఈ దేశంలో 2 కమిషన్లు వేయడం జరిగింది. సచార్ కమిషన్ ఒకటి, అదేవిధంగా బాలకృష్ణ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సచార్ కమిషన్ క్లియర్గా మతం మారినంత మాత్రాన వాళ్ళ సామాజిక హోదా కానీ ఆర్థిక హోదా కానీ ఏమాత్రం మార్పు లేదు అని సచార్ కమిషను ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అలాంటివి ఏవి కూడా పరిగణన తీసుకోకుండా ఈరోజు క్రైస్తవ మతం మారింది కేవలం దళితులే కాదు. మనం కేరళ రాష్ట్రానికి వెళ్తే ఏకే ఆంటోనీ మనం పేరు వింటాం. గతంలో కీలక వ్యక్తి యూపీఏ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ, అతను ఒక బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి. జార్జ్ ఫెర్నాండెస్ మనం పేరు వినింటాం. ఆయన భారతదేశంలోనే కార్మికోద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి, అతను ఒక బ్రాహ్మణ్. అంతెందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక రెడ్డి కులస్తుడు, వైఎస్ జగన్ రెడ్డి కులస్తుడు, వీళ్ళందరూ కూడా మతం మారిన వాళ్ళే. కానీ వాళ్లకు వర్తించని కేవలం దళితులకు వర్తించడం అనేది ఇది సామాజిక న్యాయానికి, ఆర్టికల్ 14కి, ఆర్టికల్ 15కి, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛకి పూర్తి విరుద్ధమని చెప్పడం జరుగుతుంది. గనుక మేము ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మతం మారింది, ఆంగ్లేయులు వచ్చింది ఫస్ట్ మా ఇంటికి రాలేదు, దళితుల ఇంటికి రాలేదు. ఆంగ్లేయులే బ్రాహ్మణులే పంపించరు మాలామాది గేర్లకు. ఎందుకంటే మాకు చదువు రాదు కదా, మాకు చదువు చెప్పలే కదా. ఈ బ్రాహ్మణులు ఏం చేశారంటే మీరు అక్కడ వెళ్ళండి, వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళకైతే మీకు మీ మతం స్వీకరిస్తారు వాళ్ళని చెప్పి ఆనాడు ఉన్నటువంటి సోకాల్డ్, ఈరోజు మనకు హైదరాబాద్లో మనం చూస్తున్నటువంటి సోకాల్డ్ ఇన్స్టిట్యూషన్ నడిపించే సెయింట్ యాన్స్ కానీ, సెయింట్ ఆల్ఫన్స్ కానీ, సెయింట్ జోసెఫ్ కానీ, ఇవన్నీ కూడా దళితుల చేత లేవండి. ఇవి బ్రాహ్మణ ఆధిపత్య కులాల చేత నడుస్తున్నాయి. వాళ్ళకి లేదు వివక్ష, మాకుంది వివక్ష. ఇది ఎంతవరకు న్యాయం? కనుక తక్షణమే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి. ఆర్డినెన్స్ ఏది కూడా 6 నెలలు ఉండదు, కానీ ఇది మాత్రం ఇంకా కొనసాగుతుంది. కనుక తక్షణమే రద్దు చేసి ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25 వర్తింపజేయాలి, లేకుంటే వాటిని రద్దు చేయాలి. అవి పెడతాం ఎందుకు రాజ్యాంగంలో, అమలు చేయలేందుకు. కనుక మేము ప్రశ్నిస్తున్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా. వాటిని ఆర్టికల్ రాజ్యాంగంలో చేస్తున్నాం, వాటిని అమలు చేస్తలేవు నువ్వు. కానీ పేరా 3ని తీసుకొచ్చి మమ్మల్ని అడ్డుకుంటున్నాం, ఇది సరైనది కాదని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తక్షణమే తెలియజేసుకొని పారా 3ని తొలగించి మాకు మత స్వేచ్ఛ ఇవ్వండి, మాకు ఇతరులకు ఉన్నటువంటి స్వేచ్ఛ మాకు ఇవ్వండి, సమానత్వంగా అందరితో పాటు మమ్మల్ని కూడా చూడండి అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్.